దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన పునరుద్ధానపు దినం నుండి ఈ పునరుద్ధానపు దినం వరకు ప్రభువు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచారు. అందును బట్టి దేవునికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్న వారు తెరచి చూడండి. 7-8 వచనాలు 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారను దాని వ్రేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. అందరూ మోకరించండి. మోకరించలేని వారు లేచి నిలబడండి. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనాపూర్వకంగా కేవలం ప్రభువా నాతో మాట్లాడు అని ప్రభువుని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. ఆయన మాటలు మనం ఆలకించే సమయం. వినగలిగిన చెవి, గ్రహించుకునే మనస్సు నాకు దయచేయి ప్రభువా అంటూ వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని, మా బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి నీ మందిరానికి నడిపించిన విధానాన్ని పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు చెప్పడానికి మీ సేవకులు సిద్ధపడి ఉండగా మీ సేవకులు మీరుండి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఒక మనిషిగా మాట్లాడితే ఆ మాటలో ప్రయోజనం ఉండవు అయ్యా. దేవానికి స్తోత్రాలు. నీ ఆత్మతో నింపుకుని అభిషేకించుకుని మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభునికి స్తోత్రాలు. వాక్య స్తోత్రాలు. మీరు నాయన సేవకుల ద్వారా ఏదైతే మాట్లాడినా ఉన్నారో ప్రభా, విని ప్రభు వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. విని విడిచిపెట్టే వారిగా కాకుండా దేవానికి స్తోత్రాలు. ప్రభా వాక్యం ద్వారా అయ్యా పట్టబట్టడానికి నాయనానికి స్తోత్ర వాక్యం ద్వారా నడుచుకోవటానికి ప్రభు మీరు సహాయం ఇచ్చేయండి. మీ సేవకులు మీరుండి ప్రతి మాట మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి కార్యాలు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. నా పిల్లల్ని నేను మెసేజ్ చెప్తుంటే ఒకవైపున మా అబ్బాయి కీబోర్డ్, మా అమ్మాయి తబలిస్టు, మరొక అమ్మాయి బైబిల్ పట్టుకుని రెఫరెన్స్లు చదువుతూ సండే స్కూల్ నడుపుతూ పాస్టర్ గారు మాకు వండి పెడుతూ నా కుటుంబ పరంగా ఈ సేవా పరిచర్యలు అడుగుపెట్టాం. సక్సెస్ అయ్యాం. దేవుని కృపచేత ఆశీర్వదించబడ్డాం. మీరు కూడా మీ ఫ్యామిలీస్గా మీ పిల్లల్ని అలా తయారు చేయాలని నాకు ఆశ. మంచిదండి. ఈ సమయంలో మన పాటల పుస్తకంలో దైవమైన ప్రేమ 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 క్రీస్తు ప్రేమ మధురం, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ క్రీస్తు ప్రేమ మధురం, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మధురం, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మధురం, క్రీస్తు ప్రేమ నా యేసు ప్రేమ.
ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ క్రీస్తు ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా. మంచిది, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. బైబిల్ ఉన్నవారు తెరచి. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా, పరిశుద్ధ గ్రంథంలో దైవజనులు ప్రవక్తలని పిలువబడేవారు ఉన్నారు. ఇర్మియా ఏడుపుల ప్రవక్త అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఏ విషయం చూసినా అతడు ఏడుస్తూ దేవునికి మొర్రపెట్టినట్లుగా చాలా విషయాలు చూసాం. ఈయన రాసిందే ఈ పుస్తకం, తర్వాత పుస్తకం కూడా. దానికి ఏం పేరు పెట్టారు అంటే విలాప వాక్యాలు అని పేరు పెట్టారు. అంటే ఏడుస్తూ రాసినటువంటి పదాలు అని అర్థం. ఇర్మియాకి ఏడుపుల ప్రవక్త అని పేరు. ఈ ఇర్మియా ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆయనకి దర్శనం చూపించాడట. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోని వారు ఎలా ఉన్నారు? 2 తెగల ప్రజలను చూశారు. ఒకటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు, మరొకటి దేవుణ్ణి నమ్ముకోని ప్రజలు. వాళ్ళని అన్యులు అంటాం, దేవుణ్ణి ఎరగని బిడ్డలు అంటాం, లోకస్తులు అంటాం. ఇక అది వేరే సంగతి. ఆ గుంపు గురించి మనకు అనవసరం. మనమందరం దేవుణ్ణి నమ్ముకున్నాం. నమ్ముకున్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు. రెండవది, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉంటాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వానికి వచ్చే ధన్యతలు ఏమిటంటే, ఫస్ట్ వన్, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉంటాడు. ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దేవుడే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా బాగుంటాయి. చెప్పండి, పాడండి ఆ పాట. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. తర్వాత మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఆశ్రయం అనే పదం నాకు ఇష్టమయ్యి నేను కూడా ఒక పాట రాశా. యేసయ్యా నీవే నా ఆశ్రయం. నా పాటల చరిత్రలో నేను రికార్డింగ్ చేసిన పాటల్లో ఫస్ట్ సాంగ్ ఇది. ఈ ఒక్క రాగాన్ని 3 గంటలు తీసానండి స్టూడియోలో. ఆ రాగం ఎత్తుతుంటే కళ్ళలో నీళ్ళు ఆగట్లా. అయ్యా పాస్టర్ గారు, ఏడ్చన్న పాడండి, పాడేసిన తర్వాత అన్న కూర్చుని ఆడవండి, స్టూడియోకి రెంట కడుతున్నాం, చాలా డబ్బులు అయిపోతున్నాయి అన్నారు. నాకు మొట్టమొదటి ఫస్ట్ అనుభవం అన్నమాట. ఆశ్రయం అంటే నాకు అంత ఇష్టం. ఆశ్రయం గురించి బోధలు చేస్తుంటే మా అన్నయ్య సభలు పెట్టి ఆశ్రయాల పండగ అని పేరు పెట్టేశాడు. ఆశ్రయం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అతనికి వచ్చే ధన్యతలు ఏమిటి? అతని ధన్యత అంటే యెహోవా అతనికి ఆశ్రయముగా ఉంటాడు. ఫస్ట్ యెహోవానే అతనికి ఆశ్రయంగా ఉంటాడు. ప్రియులారా, శోధనల కాలంలోనైనా, సంతోష కాలంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతనికి దేవుడే ఆశ్రయంగా ఉంటాడు. ఇక రెండవది చదవండి,
చదవండి, అదే వాక్యాన్ని కంటిన్యూ చేయండి. వాడు జలముల యొద్ద నాటబడిన వాడై. ప్రియులారా చూడండి, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మీరు అవన్నీ చదువుకోండి. అతడు జలముల వారన దాని వేళ్లను తన్నును. మూడవది, ప్రియులారా వెట్ట కలిగినను. వెట్ట అంటే వేడి, వేసవకాలం విపరీతమైన ఎండలు కాస్తాయి కదండి. అలాంటి విపరీతమైన ఎండల్లో కూడా ఆ చెట్టుకి ఏ ఇబ్బంది రాదట. ఎందుకంటే నీటి కాలువల యోరన నాటబడింది, దాని వ్రేళ్ళు నీళ్ళల్లోకి తన్నాయి. ప్రియులారా సమృద్ధిగా నీళ్లు వేళ్లలో నుంచి సేకరిస్తూ ఉంది. కనుక ఎంత ఎండలు భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆ ఎండకు ఆ చెట్టు భయపడదు. ఇంకా దాని ఆకులు పచ్చగా ఉంటాయి. ప్రియులారా వర్షాలు కురవకపోయినా ఆ చెట్టుకి ఏమి చింత లేదట. ఫలాలు ఇవ్వటం మానదు, కాపు మానదు, చింత నొందదు, కాపు మానదు. ఈ చింతను ప్రియులారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో యేసు ప్రభు పుట్టుకను గురించి రాశారు. చింతలేదిక యేసు బుట్టెను వింతగను బెత్లెహేమందునా. ఇక్కడ ఒక చెట్టును గూర్చి 7 అనుభవాలు ఆత్మదేవుడు పొందుపరిచాడు. యెహోవాయే అతనికి ఆశ్రయంగా ఉంటాడు. జలముల ప్రక్కన నాటబడిన చెట్టులాగా అతడు ఉంటాడు. కాలువల యోరన దాని వ్రేళ్ళు తన్ని నీళ్లు సమృద్ధిగా లాక్కుంటుంది. వెట్టగలిగినను అంటే భయంకరమైన ఎండవేడిములు వచ్చినను అది భయపడదు. దాని ఆకులు ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి. అది నాకు ఇది లేదు అని చింత నొందదు, కాపు మానదు. 7 అనుభవాలు. ఈ 7 అనుభవాలు ఇక్కడ ఒక చెట్టును గూర్చి ఇర్మియా ప్రవచిస్తూ చెప్తున్నాడు. ఆ చెట్లాగా ఉంటారట. ఎవరు అంటే యెహోవాను నమ్ముకొనిన వారు. ప్రియులారా ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు కావాలి అంటే యెహోవాని నమ్ముకున్న నిన్ను ఒక చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. పోలిక చెట్టుతో పోలుస్తున్నాడు. ఒక చెట్టు, ఆ చెట్టు పేరు ఉందా ఇక్కడ? చెప్పండి, ఈ 2 వచనాల్లో చెట్టు పేరు ఉందా? ఏ చెట్టు అది అని? చెట్టు పేరు లేదు. చెట్టు పేరు లేకపోతే వెంటనే మనం ఏం చేయాలి? పేరు లేకపోతే మనం ఏం చేయాలి? పరకాయ ప్రవేశం, అందులోకి దూరిపోవాలి. ఇప్పుడు ఆ చెట్టు ఎవరు? నేనే. ప్రభాకర్ అనే మహావృక్షం. మీకు అభ్యంతరం లేకపోతే చప్పట్లు కొట్టుకోవచ్చు. మీకు ఎలాగో చెప్పే ధైర్యం లేదు, కానీ మీ పేరు పెట్టి మీ పేరు మీదే ఒక చెట్టు అనుకోండి అంతే. నాకు మాత్రం ప్రభాకర్ అనేది ఒక మహావృక్షం. చప్పట్లు కొట్టాలి. మంచిది ప్రియులారా. ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిని ఒక చెట్టుకు మాదిరిగా పోలుస్తున్నాడు ఇర్మియా ప్రవక్త. ఆ చెట్టు పేరు చెప్పలా. అందుకని ఆ చెట్టు పేరు మన పేరుకి అన్వయించుకుని నేను ఎప్పుడు ఈ చెట్టులాగానే బ్రతుకుతా, ఎంత ఆశీర్వాదకరంగా బ్రతుకుతా అనుకోవాలి. అయితే చెట్టులాగా పోల్చుకున్నాడు ఏమిటి? అసలు చెట్టుకు పోల్చొచ్చా మనిషిని అంటే ఖచ్చితంగా పోల్చొచ్చు. ఎందుకంటే బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. యేసయ్య కూడా ఒకసారి ఒక ఉపమానం చెబుతూ లోకాసు వార్త 21వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట చెప్పారు. చదవండి తీయగలిగిన వాళ్ళు. లోకాసు వార్త 21వ అధ్యాయం 9వ వచనం. వెరీ గుడ్. అదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తూనే ఎక్కడ ఉంటుంది చూడండి. అంజూరపు వృక్షములను చూడుడి. ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఎక్కడ రెఫరెన్స్? 29వ వచనం మాట. 21వ అధ్యాయం 29వ వచనం లోకాసు వార్త. చదవండి ఇప్పుడు. అంజూరపు వృక్షములను చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం
22వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. యేసు ప్రభు ఒక గుడ్డివాడి కొరకు ప్రార్థన చేసినప్పుడు అతన్ని కళ్ళు తెరు అనేసరికి అతడు కళ్ళు తెరిచి చూసేసరికి మనుషులందరూ కదులుచున్న చెట్ల వలె కనపడుతున్నారట. 8వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి, చదవండి. వారు చెట్ల వలె నుండి కదులుచున్నట్లుగా కనపడుతున్నారు. చెట్లు కదులుతున్నాయట. అంటే చూడండి, ఒక మనిషి చెట్ల వలె చెట్టుకు పోలుస్తున్నాడు యేసయ్య. ఇక్కడ కూడా వాక్యాలు అదే చెబుతున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ఒక చెట్టు వలె ఉంటాడు, చెట్టు వలె ఉంటాడు. ఇంకా 92వ కీర్తన 12వ వచనంలో కూడా నీతిమంతులు ఎలా ఉంటారో రాసి పెట్టుంది, చదవండి. 92:12 చూడండి. ఖర్జూరపు వృక్షంలాగా ఉంటాడు, లెబానోను మీద దేవదారు వృక్షంలాగా ఉంటాడు. ఒక మనిషిని దేవుడు చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నాడు. చెట్టు, మనం కూడా ఇప్పుడు ఆ చెట్టు అనుభవంలోనికి వెళ్ళాలి. చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఈ చెట్ల ద్వారా ఎటువంటి కార్యాలు జరిగాయి? పరిశుద్ధ గ్రంథంలో చెట్లను గూర్చి చాలా చక్కగా ఉన్నాయి. 128వ కీర్తన 3వ వచనంలో కూడా భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఒలీవ చెట్ల వలె ఉంటారు అని కూడా కీర్తనకారుడు అక్కడ సంబోధించటం జరిగింది. అయితే ఎందుకు చెట్లతో పోల్చారు దేవుడు? ఈ చెట్ల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? చాలా ఉన్నాయి. ఈరోజు 2 మాత్రమే చెప్తా. 2. ఒకటి పేరు లేని చెట్టు, మరొకటి పేరున్న చెట్టు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎందుకంటే 7 అంశాలు తీసుకుంటుంటే 7 అంశాలు ఉన్నాయి, నేను రాసుకుంటున్నాను ఆల్రెడీ. కానీ ఈరోజు 2 విషయాలు మాత్రమే మీతో చెప్తా. చెట్లు దేవుడు పోల్చాడు, మనలను చెట్లకు సాదృశ్యంగా పోల్చాడు. చెట్లు నేను చెప్పే 2 చెట్లు, ఒకటి పేరు లేని చెట్టు, మరొకటి పేరున్న చెట్టు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనం చదవండి తీసిన వాళ్ళు. అతనికి ఒక చెట్టును చూపెను. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22 నుంచి మీరు నోట్ చేసుకోవచ్చు, 25 వరకు. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అదే చెట్టు? పేరు లేదు అక్కడ, పేరు లేని చెట్టు. పేరు లేని చెట్టు. ఈ చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? అసలు ఈ చెట్టు చేసిన పని ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు యాత్రలో కొనసాగి బహుశా ఇది 7వ మజిలీ కావచ్చు. 7వ మజిలీ రమారమి ఇశ్రాయేలీలు కనాను యాత్ర అనే సబ్జెక్ట్ నేను టీచ్ చేసినప్పుడు ఒక 72-73 మజిలీలు చెప్పినట్లుగా నాకు గుర్తు. అందులో ఇది 7వ మజిలీ. వాళ్ళు సుక్కోతు నుండి బయలుదేరి వెళ్ళిపోతా ఉండగా 7వ మజిలీ. అక్కడ ఏం జరిగిందంటే, ఈ ప్రజలందరూ లక్షల మంది వెళ్ళేసరికి నీళ్లు కావాలి వీళ్ళందరికీ. వీళ్ళు నీళ్లు కావాలని అక్కడున్న నీళ్లు తాగబోయేసరికి అవన్నీ భయంకరమైన చేదుగా ఉన్నాయట. నీళ్లు చేదుగా ఉన్నాయి. వీళ్ళ నీళ్ళు నోట్లో పెట్టుకోబోయి ఊసి, దైవజనుడా ఇక్కడ నీళ్ళన్నీ విషమయ్యా, చేదుగా ఉన్నాయి అన్నారట. అప్పుడు మోషే ఏం చేశాడంటే,
దేవునికి మొర్ర పెట్టాడు, దేవా ఇక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఈ తాగితే ప్రజలు చనిపోతారు, ప్రజలు అస్వస్థతకు గురవుతారు, ఇవి తాగితే ప్రజలకి ఏముండరు, మాకు నీళ్లు కావాలి దయచేయని. అప్పటికింక బండలో నుంచి నీళ్ళు ఇవ్వాల దేవుడు. ప్రియులారా, దేవునికి మొర్ర పెట్టాడట. మొర్ర పెడితే నాయకుడైన మోషేకి దేవుడు ఒక చెట్టు చూపించాడు. చప్పట్లు కొట్టండి. పేరు లేదు ఈ చెట్టుకి, అక్కడ పేరు లేదు. చెట్టును చూపించాడు. ఆ చెట్టును నరికి ఆ చెట్టుని ఆ చేదుగా ఉన్న నీళ్ళల్లో పడేయన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే ఈ చెట్టును నరికి ఈ చెట్టును తీసుకెళ్ళి ఆ చేదుగా, ఒక చెరువు అనుకోండి, పెద్ద చెరువు అది, ఆ చేదుగా నీరున్నటువంటి ఆ చెరువులో ట్యాంకులో ఈ చెట్టును పడేశాడు. ఎప్పుడైతే ఆ చెట్టు అందులో పడిందో నీళ్ళన్నీ మధురంగా మార్చబడ్డాయి. చప్పట్లు కొట్టాలి ప్రియులరా. ఇది చరిత్ర. అయితే ఈ చరిత్రను మరి చెట్టు అనే ఈ అంశాన్ని ఎవరిని ఉద్దేశించి తీసుకోవాలి? చూడండి, పోలిక. ఈ చెట్టు దేవుని చేత పిలువబడి దేవుని కొరకు సంపూర్ణమైన సమర్పణ చేయబడిన ఒక దైవ సేవకునికి సాదృశ్యంగా తీసుకోవాలి. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతారొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతారొందెనే, ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. చప్పట్లన్నా కొట్టండి గట్టిగా. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. ఎరికోలో నీళ్లు చెడిపోయినప్పుడు కొత్త పాత్రలో ఉప్పేసుకుని ఎలీషా ఆ నీళ్ళల్లో వేసి ఈ నీళ్ళని నేను బాగు చేస్తున్నానని చెప్తే ఆ నీళ్లు నిస్సారమైన నీళ్లు సారవంతమైనవి. చూడండి, ఇక్కడ ఒక చెట్టు సేవకునికి సాదృశ్యంగా ఉంది ప్రియులరా. చూడండి, మన సంఘం ఒక చేదైనటువంటి అనుభవంలో కొనసాగుతున్న ప్రజలైతే ఆ చేదైన అనుభవాలకును దైవ సేవకుడు పాస్టర్ ప్రభాకర్ గారిని ఈ ప్రాంతానికి దేవుడు పంపి చేదును తొలగించి మధురమైన నీళ్ళగా మీ అందరినీ మార్చేశాడు దేవుడు. పురుషులు కొట్టట్లా, అర్థం కావట్లేదు అనుకుంటే వీళ్ళకి వాక్యం వినయ్. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తా, చెప్తా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎలాగా సేవకునికే ఎందుకు పోల్చుకోవాలి అంటే, సేవకుడు ఉన్న చోట చేదు అనుభవాలు ఉండవు, అన్నీ మధురమైపోతాయి. ఉదాహరణకి ఏలియా కాలంలో ఏలియా చాలా రోషం కలిగినటువంటి సేవకుడు. ఇర్మియా ఏడుపుల ప్రవక్త అయితే ఏలియా రోషం కలిగిన సేవకుడు. ఈ ప్రజల యొక్క మనస్తత్వం చూసేసరికి ఏలియాకి చాలా కోపం వచ్చేసింది. తిండి ఎక్కువైన పనులు చేస్తున్నారు వీళ్ళు, తిండి ఎక్కువైపోయింది, ఒంటికి కాస్త కొవ్వు పట్టేసింది ప్రియులారా, తిండి ఎక్కువైంది, డబ్బు ఎక్కువైంది, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళందరినీ చూసేసరికి ఏలియాకి చాలా కోపం వచ్చేసింది. దేవుని దగ్గరతో దేవునితో అంటున్నాడు, ప్రభువా ఈ ప్రజలు చెడిపోయారయ్యా, నేను ఎంత చెప్పినా నా మాట వినట్లా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీళ్ళని కొంతకాలం శిక్షిద్దాం అనుకుంటున్నావు. మరి వాళ్ళతో పాటు నువ్వు కూడా శిక్ష అనుభవించాలి కదా. నేను అనుభవించినా పర్వాలేదు, వీళ్ళకు బుద్ధి రావాలి. సరే నువ్వేమనుకున్నావు అది చెప్పేయి అన్నాడు.
ఏలియా వెళ్ళిపోయి 17వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. రాజుల మొదటి గ్రంథం తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, మీకున్నటువంటి అపవిత్రమైన ప్రవర్తన బట్టి ఈ దేశంలో వర్షం కురవదు, మంచు కూడా కురవదు, పంటలు లేకుండా, మీ నోటి దగ్గర తిండి లేకుండా, ఆహారం లేకుండా మీరు బాధపడే రోజులు వస్తున్నాయి అని చెప్పాడు. ప్రియులరా, ఈ రాజుకి ఏం చెప్పాలో అర్థం కాల, చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏలియా ప్రకటించిన తర్వాత 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు, మంచు కూడా పడలా. అప్పుడు ఏలియా ఎలా బ్రతకాలి? ఈయన కూడా బ్రతకాలి కదా. దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా నన్ను ఎక్కడ బ్రతకమంటావు? ఇప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళవయ్యా, అక్కడ ఉండే నీళ్లు అన్నాడు. సరే, ఈ వాగు పక్కన కూర్చుని ఆ వాగులో నీళ్లు తాగుతా బ్రతికాడు. ప్రభు ఆకలేస్తుంది. అప్పుడు కాకులతో చెప్పి రోజుకు 2 పూట్ల భోజనాన్ని పంపాడట. ఆకలితో ఉన్న ఏలియాను కాకులతో పోషించిన దేవా, కాకులను పంపి పోషించాడు. సరే, ఈ నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఎండిపోతే, ప్రభువా ఈ నీళ్ళు ఎండిపోయినాయి, కాకులు రొట్టె మాంసం ఆహారం తెస్తున్నాయి కానీ నీళ్ళు ఎండిపోయినాయి, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు లేచి సారేపతు అనే ఊరికెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాల్ని నేను సిద్ధపరిచాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. రాజులు భోజనం కాదు, రాజులు భోజనం చేసేవాడు అసలు దేవుని బిడ్డే కాదు. నన్ను అడిగితే అలా అలవాటు పడినోడు. చాలామంది అలాగే అలవాటు పడుతున్నారు. వాళ్ళ కడుపే వారికి దేవుడు. ఎక్కడ భోజనం దొరుకుద్దా ఊరంతా తిరుగుతూ ఉంటారు. ప్రియులరా, వీళ్ళు వండుకోరు, ఇంట్లోనేమో బాధలు కష్టాలు. చూడండి, దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, సారేపతిలో ఒక విధవరాల్ని నేను సిద్ధపరిచాను, నువ్వు వెళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండు అన్నాడు. సరే, ఈయన లేచి సారేపతికి వెళ్ళాడు. ఆ ఊరిలోకి ఎంటర్ అవ్వకుండానే ఊరు బయట ఒక విధవరాలు, పేద విధవరాలు కట్లేరుకుంటా ఉందట. ఆమెను చూసి ఏలియా, ఈమె దేవుని చేత నా కొరకు సిద్ధపడిన వ్యక్తో కాదు, తెలుసుకోవాలి అని ఆమెను పిలిచి, అమ్మా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పట్టుకురా అని అడిగాడు. ఇక ఆమె ఎదురుగా కూర్చుని ఈయన ఎదురుగా, అయ్యా ఊర్లో సంగతులు నీకు తెలుసా అంది. ఎలా ఉన్నాయమ్మా ఊర్లో సంగతులు అంటే, రమారమి చాలా సంవత్సరాలుగా, చాలా రోజులుగా మేము నీళ్ళు లేక చచ్చిపోతున్నాం, ఆహారం లేక చచ్చిపోతున్నాం, మనిషిని మనిషి చంపుకు తినే భయంకరమైన పరిస్థితులను మేము చూస్తున్నాం. ఇలాంటి భయంకరమైన విపత్తుల్లో మేము ఉన్నామయ్యా. అయినా మా ఇంట్లో కొంచెం నీళ్లు ఉన్నాయి, తెస్తానుండు ఇక్కడే అని చెప్పి ఆమె వెళుతుంది. ఈయన మళ్ళీ పిలిచి అని చెప్పాడు, ఇదిగో అమ్మా ఆ చేత్తోనే ఒక అప్పం కూడా పట్టుకురా, రొట్టె కాల్చుకుని పట్టుకురా అన్నాడు. అయ్యా మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, నాకున్న తొట్టులో పట్టిడు పిండి ఉంది, దాంతో 2 రెట్లు వేసుకుంటాం ఈవేళ. నేను నాకు ఒక కొడుకున్నాడు, విధవరాల్ని కొడుకున్నాడు, మేము ఈ పూటగా తిని ఇక రేపు చచ్చిపోతాం, లేదా ఆ శక్తితో ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు, మేము చనిపోతాం. అలాంటి భయంకరమైన దుస్థితిలో మేమున్నాం, మా బ్రతుకుల్లో ఆనందం లేదయ్యా, అన్ని చేదు అనుభవాలే అంది. అమ్మా నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా ఒక అప్పం తయారు చేసి నా దగ్గరికి తీసుకురా, నేను దాన్ని తింటా. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఆ తొట్టులో పిండితో నీ బిడ్డకు నీకు అప్పాలు రెడీ చేసుకుని, అట్లు కాల్చుకుని, చపాతీలు వేసుకుని, రొట్టెలు వేసుకుని మీరు తిందురు కానీ అన్నాడు. అయ్యా పట్టిడే కదా ఉందని చెప్పాను అంది. ముందు నేను చెప్పినట్టు చెయ్యమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, నీకున్న లేమిలో
మొట్టమొదటిగా సేవకుడికి ఇవ్వటం అలవాటు చేసుకో. నువ్వు ఆ సేవకుడిని నీ ఇంట్లో చేసుకో. ఆ సేవకుడు నీ ఇంట్లో అడుగు పెడితే ఈ షోమ్రోను దేశం కరువుతో విలవిల్లాడిపోతుండినా నీ గృహంలో కరువు ఉండదు. చేదు అనుభవాలన్నీ మధురంగా మార్చబడతాయి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? సేవకుడికి. ప్రియులారా, మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరిని గౌరవిస్తున్నాం? వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? ప్రియులారా, సేవకుడు అంటే ఈక్వల్ టు గాడ్ అని దేవుడు చెప్పాడు. అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేస్తే నాకు చేసినట్లే. ప్రియులారా, చూడండి, సేవకుడు అడుగు పెడితే అక్కడున్న చేదు అనుభవాలన్నీ మధురముగా మార్చబడునుగాక. ఈ పేట అంతటిని తీసేద్దాం అనుకున్నారట. నేను వాకింగ్ చేస్తున్న గ్రౌండ్లో నా చెవిలో పడిన న్యూస్. ఈ పేట, లంకపేట, దుర్గాపురం ఎత్తేద్దాం అనుకున్నారట కొంతమంది పెద్దలు, మహనీయులు, మహానుభావులు. ఆలోచించి వాళ్ళు ఒక మాట అనుకున్నారట. ఆ పేట ఇప్పుడు బాగుపడింది, రోడ్డు బాగుపడింది, ఆ రోడ్లో కాలేజీ వచ్చింది. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? ఆ రోడ్డు పక్కనే ఓ పాస్టర్ గారు రోడ్డు బాగా లేనప్పుడు, దరిద్రంగా ఉన్నప్పుడే ఒక మందిరాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ఈ ప్రాంతం అంతా మధురంగా మార్చబడిపోయింది. ప్రియులారా, పోనీ ఛాలెంజ్గా అడుగుతున్నా, మీ జీవితాల్లో మాకు నష్టం వచ్చింది అంటే ఎవరైనా చెప్పండి, వింటాను. కారణం ఏంటో నేను చెప్తా. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితాలు వేరు, ఒకప్పుడు మన బ్రతుకులు వేరు. ప్రియులారా, ఒకప్పుడు మన అలవాట్లు వేరు, ఒకప్పుడు మన కట్టుబాట్లు వేరు. ఈరోజు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, యెహోవా నేను నిన్ను నమ్ముకున్నాను, నాకు సహాయం చేయని ఆయన తట్టు మనం చేతులెత్తగలిగితే చేదైన జీవితాలను, చెడిపోయిన జీవితాలను, చేదుగా ఉన్న అనుభవాలను సైతం ఒక చెట్టు కొమ్మగా ఒక సేవకుడిని నరికి ఈ ప్రాంతంలో పడవేస్తే ఆ సేవకుడు అనే చెట్టు ద్వారా ఈ ప్రాంతమంతా మధురముగా మార్చబడునుగాక. చప్పట్లు కొట్టట్లా, మీరు మారలేదనుకుంటారు. ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. ఎంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారండి? ఎంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారు? నీ జీవితం ఏమిటి? నీ బ్రతుకేమిటి? నీకున్న అలవాట్లు ఏమిటి? నువ్వు చేస్తున్న పనులేమిటి? ఈరోజు నీ జీవితం అంత మధురంగా మార్చబడిపోయింది. నువ్వు తినాలి అంటే అప్పుడు 5 పైసలు పెడితే మరమరాలు ఉండొచ్చేది. నేను చిన్నప్పుడు ఆ మరమరాలు కొనుక్కోవటానికి మా అమ్మని డబ్బులు అడిగి ఎన్నిసార్లు తన్నులు తిన్నానో నేను. అమ్మా ఏమన్నా కొనుక్కుంటానే. ఏం కొనుక్కుంటారా? మరమరాలు ఉండను కొనుక్కుంటా. ఎంత? 5 పైసలు. 5 పైసలా? ఎక్కడ తెచ్చావనరా నీకు? ఈవేళ వేల సంఖ్యలో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఎలా వస్తున్నాయో తెలీదు, ఎలా అయిపోతున్నాయో తెలీదు. ప్రియులారా, పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వగలుగుతున్నామంటే చేదైన అనుభవం కాదు, దేవుడు మన బ్రతుకుల్ని మధురంగా మార్చాడు గనక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మనం లోతుగా ఆలోచించుకోవాలి. ఒక చెట్టు నిన్ను బట్టి కూడా, ఒకవేళ పేరు లేకపోతే నీ పేరు పెట్టుకోమన్నాను కదా, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా, చెడిపోతుందా? ప్రియులారా, దుర్గాపురంలో ఒక తాతగారు చక్క బాటిల్స్ పెట్టుకుని గ్లాసులో పోసుకుని తాగుతున్నాడట. ఈయనకేదో పని ఉంది, మొత్తం మీద తాగి అక్కడ పెట్టి ఆ పని మీద బయటికి వెళ్ళాడు. ఇక్కడే ఉన్నాయి, మళ్ళీ వద్దామని వచ్చేసరికి బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. మిగిలిన మందంతా ఏమైందంటే వాళ్ళ మనవడు ఫుల్గా కొట్టేశాడు, మంచం కింద దూరి పడుకున్నాడు. అంటే నిన్ను బట్టి చేదైన అనుభవం మారుతుందా, లేక నిన్ను బట్టి మధురమైన అనుభవం చేదుగా మారుతుందా? ఆలోచించాలి మన జీవితంలో ఒక్కసారి. ప్రియులారా, తల్లిదండ్రులుగా మనం ఎన్నో కష్టాలు పడ్డాం, మనం ఎన్నో బాధలు పడ్డాం, మనం ఎన్నో వేదనలతో నలిగిపోయాం. ఈరోజు మన జీవితాల్ని మధురంగా మార్చేశాడు దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మారానుభవం మధురముగా
మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, పాడండి స్వరమెత్తి. జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 మహోన్నతుడా. మీ జీవితాన్ని అలాగా చేదైన నా బిడ్డల బ్రతుకుల్ని మధురంగా మార్చగలిగిన ఒక తండ్రిగా ఉండాలి. అలాంటి తండ్రులు పైకి లేవబడినప్పుడే ఫాదర్స్ డేకి విలువ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఊరు నిండా అప్పులు చేసేసి ఆ అప్పులు చేసి పిల్లల్ని పెంచి పిల్లల్ని అప్పులోళ్ళని చేసి అర్ధంతరంగా చచ్చిపోయి అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని ఒత్తిడి చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు తాగుబోతులే, తిరిగిపోతులే, డ్రగ్స్కి అలవాటు పడి, ఇదంతా చేదైన అనుభవాలండి. దేవుని ప్రజలమైన మనకు అలాంటి అనుభవాలు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. నీ కొరకు ఒక చెట్టును చూపిస్తున్నాడు. ఆ చెట్టు సేవకుడు. సేవకుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకో. నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇదిగో నేనైనా సేవకుడి మాటను రూఢీపరుస్తా. ఇక ఇప్పటి నుంచి సాక్ష్యాలు చెప్పిస్తా. చూడండి, వ్యాఖ్య లేచి నిలబడి. ప్రియులారా చూడండి, ఆమె ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఆగింది. ఎంత ఏడ్చిందో. ముక్కునే పేరు నేనే పెట్టా, వాళ్ళ నాన్నకి బాప్తిస్మం నేనే ఇచ్చా. అయితే ప్రియులారా నా దగ్గరికి తీసుకొచ్చాడు. అన్న, ఈ పిల్లకి ఏదో ఒకటి చెప్పండి. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అమ్మాయి ఎన్ని సబ్జెక్టులు పోయి? ఒకటేనన్న. అది నా బాధ్యత, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఈజీగా రాస్తావు, రాసే అద్భుతంగా పాస్ అయిపోతావు అన్న. ఆమె చేదు అనుభవాలన్నీ ఈ చెట్టు ఎప్పుడైతే ఆమె జీవితంలో పడి ఆమె కొరకు ప్రార్థన చేసిందో, లేకపోతే ప్రభువా ఈ చేదైన అనుభవాన్ని నువ్వు మధురంగా మార్చగలవు నాయన అంటూ ఈ చెట్టుకు సాదృశ్యమైన ఒక సేవకుని ప్రార్థన ఆమె పోగొట్టుకున్న సబ్జెక్టులో అద్భుతమైన విజయం పొందుకునే ధన్యత ప్రభు ఇచ్చాడు. అవునా? ఒలీవ లేచి నిలబడు. ఎక్కడుంది అమ్మాయి? ఒలీవ చెట్టు కాయలాగా తయారయ్యావి అలా అమ్మ వచ్చేసరికి. ఒలీవ చెట్టు కాయలు మనకి ఇక్కడ ఉండవు, మన దేశంలో పండదు అది. నేను వెళ్ళా ఇజ్రాయెల్ దేశంలో, నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు భలే చూడముచ్చటగా ఉన్నాయండి ఒలీవ కాయలు. చాలా చిన్న చిన్న చెట్లకు విపరీతమైన కాయలు కాసేస్తాయి. ప్రియులారా చెట్టు పక్కన నేను నిలబడి ఫోటో కూడా దిగా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్లకుండా ఒలీవ మొక్క గురించి అద్భుతంగా ప్రసంగం చేసేటప్పుడు వీళ్ళమ్మ ఈ బిడ్డను కంది. ఈ బిడ్డను కని తిన్నగా నా దగ్గరికి తీసుకొచ్చి, అయ్యగారు, మా కృపాజ్యోతి గారు, మా అమ్మాయికి దేవుడిచ్చిన బిడ్డండి, ఈమెకి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి అంటే, ఆమెకు ఒలీవ అని పేరు నేనే పెట్టా. ఆమె వయసు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిందంటే 17వ సంవత్సరంలోకి వచ్చి ఉంటుంది, లేకపోతే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల క్రితం ఆమెకు ఒలీవ అనే పేరు నేనే పెట్టాను. ఆ ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు, ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. అయితే ప్రియులారా ఆమె గతంలో 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది, వచ్చింది, హాల్ టికెట్ తీసుకొచ్చింది,
మొత్తం మీద ఎదుటిగా నిలబడింది. ఏమ్మా పరీక్షలన్నీ బాగా రాసావా? అన్నీ రాశాను, కానీ నీకు డౌట్ ఏమన్నా ఉంటే చెప్పు, నాది బాధ్యత. ఓ సబ్జెక్టు డౌట్గా ఉందండి అన్న, అది నాది బాధ్యత, ఆ సబ్జెక్ట్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చేద్దా వెళ్ళిపో అన్న. వెళ్ళిపోయింది, పరీక్షలన్నీ రాసింది, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఈరోజు చక్కగా జూనియర్ కాలేజీలో జాయిన్ అయిపోయి 17 ఏళ్ల క్రితం పసిగుడ్డుగా నా చేతిలో పెట్టబడిన ఒలీవ ఈరోజు కాలేజీ స్టూడెంట్గా ఆశీర్వదించబడింది. ప్రియులారా, చేదైన అనుభవాలు మధురంగా మార్చబట్టమంటే ఇదే. నిర్మల కుమార్ ఉంది, గుర్తొచ్చినప్పుడు గుడికి వస్తుంది, లేకపోతే మా అల్లుడో మా అమ్మాయో, మా అల్లుడో మా అమ్మాయి అంటుంది. ఈ లెగిసిన అమ్మాయి కాదు నిర్మల కుమారి, ఆమె వెనకాల ఉండ ఆమె. ప్రియులారా చూడండి, ఆమె అన్నయ్య మా అమ్మాయి పెళ్ళి, కూర్చోమ్మా, నీ సాక్ష్యం అయిపోయింది, కాలేజీ స్టూడెంట్ అయిపోయావు కదా, మా అమ్మాయి పెళ్ళి. నువ్వేమి కంగారు పడకమ్మా, దేవుడే నీ ఇంటికి సంబంధం తీసుకొస్తాడు, నీకు 12 అల్లుడు దేవుడిస్తాడు, హ్యాపీగా ఉండను. ఇక అంతే. ఆ అల్లుడు అయితే వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ మీరా కుమారి ఎలా ఉందో తెలియదు, కానీ నిర్మల కుమారి మాత్రం చక్కగా బంగినపల్లి మామిడి పండులాగా కళకళలాడిపోతూ ఉంది ఆ దంపతులను చూసుకుంటా. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎవరికి ద్రోహం చేసిందండి ఈ చెట్టు? ఎవరి జీవితాన్ని చేదు చేసిందండి ఈ చెట్టు? ఎవరి కుటుంబాన్ని పాడు చేసిందండి ఈ చెట్టు? మరి మీ పిల్లలతో సహా గుడికి ఎందుకు రావట్లేదండి? రోజా గారి తండ్రి గారు వెనకాల ఉన్నారు, ఆయన పేరు నాకు, ఆమె నిన్న సాక్ష్యం చెప్పింది, వాళ్ళ అబ్బాయి అట అద్భుతంగా పాస్ అయ్యాడని చెప్పింది. ఏంటమ్మా అద్భుతంగా అంటే, వీడు 4 సార్లు తప్పాడన్నా, మొన్న మీరు ప్రార్థన చేసరికి 5వ సారి పాస్ అయిపోయాడన్నా అంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చిత్ర విచిత్రమైన చరిత్రలు ప్రతి ఒక్కరి జీవితంలో. ప్రియులారా, ఎందుకు ఈ చేదైన అనుభవాలు మధురంగా మార్చబడ్డాయంటే, అక్కడ ఆ చేదైన నీటిని మధురంగా మార్చేదానికి ఒక చెట్టును దేవుడు ఎలా చూపించాడో, ఈ ప్రాంతంలో చేదైన బ్రతుకులను మార్చడానికి ఒక సేవకుడిని దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు గుర్తెరగలేకపోతున్నావు, ఆ సేవకుడు చెప్పినట్టు గుర్తెరగలేకపోతున్నావు. ప్రియులారా, చాలా విషయాల్లో ఇంకా చాలా విషయాలు చెప్పగలను. అయితే ప్రియులారా, ఒక చెట్టు గురించి చెప్పేశారు, పేరు లేని చెట్టు. అంటే ఆ పేరు మందే అయి ఉండాలి. నీ పిల్లల్ని మధురంగా మార్చుకోవాలి, నీ సంఘాన్ని మధురంగా మార్చుకోవాలి, నీ సేవకుని దగ్గర మధురంగా పరిచర్య చేయాలి, నీ సంఘంలో ఒక మధురమైన వ్యక్తిగా ఉండాలి. పాటలు పాడటం కాదు. ఏ పాట పాడతారు? మధురమైనది నా యేసుని ప్రేమ. వద్దులే బావా, అబద్ధాలు పాడేస్తున్నారండి జనం. మధురమైన నీటిగా మార్చిన ఒక చెట్టు. ఇక 2వ చెట్టు గురించి చెప్తా. ఒక వ్యక్తితో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీకు అభివృద్ధినిస్తా అన్నాడు. ఆయన అలాగే చూస్తున్నాడు పాపం. అప్పటికే దొంగోళ్ళలాగా, మోసగాళ్ళలాగా, దౌర్భాగ్యులాగా ఇక అసలు ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో తెలియదు. దేవుడు దర్శనమిచ్చి చెప్పాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఆ మాట మనసులో మెదులుతుంది. వెళ్ళిపోయాడు, కష్టపడటం మొదలుపెట్టాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, చాలా. మరలా 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, చాలా. మరొక 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. ప్రియులారా గమనించండి, కష్టమే నా జీవితం అనుకున్నాడు. కష్టాలే నాకు ఆహారమైనా, కన్నీరే నాకు పానమైనా. దేవా, నువ్వు నాతో వాగ్దానం చేసావు కదా నన్ను విడిచిపెట్టనని. అవును, నేను నీకు అభివృద్ధినిస్తానని చెప్పా, ఇస్తా ఖచ్చితంగా. ఎలా అభివృద్ధినిస్తావయ్యా? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు అభివృద్ధి పొందుతావు అన్నాడు. ఏం చేయను బాబు అంటే, ఇతడు ఒక అతని దగ్గర ఉండి అతను గొర్రె మేకలను కాస్తున్నాడు, గొర్రె మేకలను మేపుతా ఉన్నాడు. అతనితో ఏమని చెప్పమన్నాడంటే, తెల్లగా ఉన్న
నల్లగా ఉన్నా, లేకపోతే ఒకే కలర్లో ఉంటే ఎర్రగా ఉన్నా, అదంతా నీ ఆస్తి. ఒకసారి నీ ఆస్తి, నీ గొర్రె మేకలు అలా ఉన్నాయేమో చూడు అన్నాడు. చూస్తే అన్నీ ఎర్రగా, తెల్లగా, నల్లగా అలా ఉన్నాయి. ఇది మొత్తం నీ ఆస్తి. ఓకే, నీ ఆస్తి. అయితే ఒకవేళ ఇక మీదట పుట్టే గొర్రెలు మేకల్లో సార్లవి మచ్చలై పుడితే అవి నావి, ఇస్తావా? అలాగా అన్నాడు. దేవుడు చెప్పమన్నాడు అలాగా. ఆయన పక్కనవి, ఒరే పిచ్చోడా, ఇది ఎలా జరుగుద్దిరా? గొర్రెలన్నీ తెల్లగా ఉంటాయి, లేకపోతే నల్లగా ఉంటాయి, మచ్చలుగా సార్లుగా ఎలా ఉంటాయిరా అన్నాడు. ఎలా ఉంటాయి? పిచ్చోడో మంచోడువా, ఏం అడుగుతున్నావు? పైగా అభివృద్ధి పొందుతానంటున్నావు అన్నాడు. అయ్యా, నా దేవుడు చెప్పాడు అలా జరుగుద్ది అన్నాడు. సర్లే, నీ ఇష్టం అన్నాడు. ఈయన ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఆలోచిస్తున్నాడు, దేవా, నువ్వు చెప్పమన్న మాట చెప్పేశాను, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు ఒక విషయాన్ని ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆశీర్వాదం నీకు కావాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెబితే, అదే ఆశీర్వాదం కావాలనే మనసు నీకుంటే, నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆయన నీతో చెప్పింది నువ్వు చేయాలి. చేయకుండా నువ్వు ఆశీర్వాదం దించేయి అది బీరు బాటిల్కి ఆశపడ్డాను, మా ఇంట్లోకి వచ్చేద్దా, పంపించేయి అని అంటే పంపించడం, దానికోసం నువ్వు ఏదో చేయాలి. ప్రియులారా, అలాగే ఒక ఆశీర్వాదం కావాలని ఆశతో దేవుడిని అడిగితే దేవుడు ఇస్తానంటాడు. అది నువ్వు పొందుకోవాలంటే ఆయన చెప్పింది నీకు చేయాలి. కుర్చీ మీద కూర్చున్న అక్కాయిలు అర్థమవుతుందా? అక్కాయిలు, నా చెల్లెళ్ళు అర్థం చేసుకోండి కొంచెం. ఆయన చెప్పినట్టు చేయాలి. నువ్వు లేచేవేంటి అక్కాయి? ఓహో, అక్కాయికి ఏదో పని ఉంది, బయటికి వెళ్ళిపో. ప్రియులారా, అందరితో చెప్తున్నాడు దేవుడు ఈ మాట. నీకు ఆశీర్వాదం కావాలంటే తప్పు లేదు, దేవుణ్ణి అడుగు. అప్పుడు ఆయన నీకు వాగ్దానం చేస్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలో దేవుడు చెప్పింది విని ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యి, లేకపోతే జాగ్రత్త, ప్రమాదంలో పడతావు. ప్రియులరా, ఈయన కూర్చుని ఆలోచిస్తున్నాడు, దేవా, నువ్వు చెప్పమన్న మాట చెప్పేశాను, ఆశీర్వదిస్తానన్నావు, నేనేం చేయాలి అన్నాడు. ఈయనకి తెలియకుండానే ఒక రాయి మీద ఇతను కూర్చున్నాడు. అవన్నీ కొండలో లోయలు. ఎదురుగా ఈయన కళ్ళకు కనపడేటట్లు చక్కగా ఒక గుబురుగా ఉన్న ఒక ఎత్తైన చెట్టు కనపడింది ఆయనకి. ఈ చెట్టుకు ఒక పేరు ఉంది. స్తోత్రం చెప్పండి. ఏం పేరో ఎవరు చెప్తారు? చెయ్యెత్తి చూపించాలి. మనసులో ఏం గుర్తుండిపోయింది? ఆ చెట్టు పేరు చేనారు జంగిచాలు. ఆ చెట్టు పేరు కొంచెం బారుగా ఉంటుంది. ఆ చెట్టు పేరు చేనారు జంగిచాలు. చూడండి, ఆదికాండంలో నుంచి ఈ మాటను మనం చూస్తాం. 30వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూడండి అమ్మా. చూడండి, యాకోబు చీనారు జంగిసాలు అను చెట్లు. చాలు. ఇప్పుడు అలా నువ్వు చదివితే చరిత్ర అర్థం కాదు, నేను చెప్తే అర్థమవుతుంది. యాకోబు, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అని దేవుడు చెబితే ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆయనకు ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టుకు ఒక పేరు ఉంది. ఆ చెట్టును చూసి ఏం చేయాలయ్యా అన్నాడు. ఆ చెట్టు మొదలకు నరికే. ఆ చెట్టుకి బెరళ్ళుగా తోలు ఊడిపోద్ది. నువ్వు ఆ తోలుని ఓడగొట్టు. పైన బెరడుగా చెట్టు తోళ్లను ఒలిచి దాని మీద కత్తి తీసుకుని సార్లుగా డిజైన్ చేయి. ఆ తోలు మీద, ఆ బెరడు మీద చార్లుగా డిజైన్ చేయి. ఇప్పుడు అవన్నీ గొర్రె మేకల మందలు నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టే సమయంలో ఆ రేవు దగ్గర ఎదురుగా పెట్టి డిజైన్ లాగా పెట్టు అన్నాడు దేవుడు.
ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా ఈయన వెళ్ళి ఆ చెట్టును నరికేశాడు, భూమి మీద నుంచి వేరు చేశాడు, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు, బెరడు తోళ్ళు ఒలిచాడు, చాకు తీసుకుని దాని మీద కోసాడు, డిజైన్లు అయిపోయింది. కోస్తున్నప్పుడు ఆ చెట్లో ఉన్న పచ్చిదనాన్ని బట్టి నీళ్లు కారుతా ఉన్నాయి. అయితే దాన్ని డిజైన్ చేసి అక్కడ కొండ ప్రాంతానికి డిజైన్గా పెట్టాడు. ఈ గొర్రె మేకల మందలన్నీ నీళ్లు తాగటానికి వచ్చి నీళ్లు తాగి చూలు కట్టే టైంలో అవన్నీ వాటి కళ్ళల్లో పడినప్పుడు ఒళ్ళంతా జలధరించి ఈ చూలు కట్టిన మేకలన్నీ గొర్రెలన్నీ ఈనేటప్పుడు సారలు మచ్చలు గొర్రెల్ని మేకల్ని ఈనేసినాయండి. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఇది చరిత్ర. ఇందాక చరిత్ర చెప్పి దాని సారాంశం చెప్పారు, ఇప్పుడు కూడా చరిత్ర చెప్పా, దీని సారాంశం చెప్తా వినండి. యాకోబుకి ఆశీర్వాదం కావాలి, నాకు కూడా ఆశీర్వాదం కావాలయ్యా అని ఆశ ఉన్న దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు ఉంటే మీ చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి దేవునికి ఒకసారి. దేవుని ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి దేవునికి. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు యాకోబు చేశాడు. యాకోబు చేసిన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. మనం కూడా వెళ్ళి చెట్లు నరికేసుకుని మందిరానికి తీసుకొచ్చి హోసన్నా జై మేము మట్లాదివారం చేయాలని కాదు. ఆ ప్రియులారా, ఏమిటి దాని సారాంశం అంటే, ఓ చెట్టు నీకు కనపడింది, ఆ చెట్టుకు ఒక పేరుంది. ఈరోజు నీ కొరకు నా కొరకు మన ఆశీర్వాదం కొరకు త్యాగమైపోయిన ఆ చెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన నీ కొరకు చేసిన త్యాగం ఈ చెట్టు చేసింది ప్రియులారా. ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. 53వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని మీరు చూడండి, మొదటి నుంచి చివరి వరకు యెషయా ప్రవచించాడు. చదవండి ఒకసారి తీసిన వాళ్ళు. 53వ అధ్యాయం మొదటి నుంచి యెషయా గ్రంథం. చూడండి, లేత మొక్క. ఇక్కడ ఒక చెట్టును దేవుడు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఒక చెట్టు అక్కడి నుంచి మీరు చదువుకోండి ప్రియులరా. ఆ చెట్టు చేసిన త్యాగం, ఆ చెట్టు చేసినటువంటి త్యాగం ప్రియుల నరకబడింది, ముక్కలు ముక్కలుగా చేయబడింది. నీ కొరకు వధించబడిన గొర్రె పిల్లగా ప్రియులరా ఆ చెట్టు వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ప్రియులరా ఆ చెట్టు నీ కొరకు చేసిన త్యాగం నిన్ను అభివృద్ధి పరిచింది. చప్పట్లు కొట్టాలి ప్రియులరా. చూడండి, ఆ యొక్క 30వ అధ్యాయంలో ఆఖరిగా మనం ఆ వచనాలు చూస్తాం. ఆదికాండంలో 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. అభివృద్ధి ప్రియులరా, ఇతని అభివృద్ధికి కారణం చీనారు జంగిచాలు అనే చెట్టు ఏ విధంగా నరకబడి చీల్చబడి నీ కొరకు త్యాగమైందో, నీ కొరకు నా కొరకు చీనారు జంగిచాలుగా యేసయ్య వధించబడిన గొర్రె పిల్లగా నీ కొరకు కొట్టబడ్డాడు, నీ కొరకు చీల్చబడ్డాడు, నీ కొరకు రక్తాన్ని ధారపోసాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధానంలో దేవుడు మన కొరకు చేసిన త్యాగం, నీ కొరకు నా కొరకు ఆయన కార్చిన రక్తం, ఆయన చీల్చబడ్డాడు, ఆయన నీ కొరకు నరకబడ్డాడు. ప్రియులారా, అనగా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఈ పగటి వేళ చెట్లు, ఇర్మియా భక్తుడు ప్రవచిస్తున్నాడు, యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు, అతడు ఒక చెట్టు వలె అభివృద్ధి పొందుతాడు. ఈరోజు దేవుడు మనకు 2 చెట్లు చెప్పారు. ఒకటి మారాను మధురంగా మార్చిన చెట్టు, మరొకటి నీ కొరకు త్యాగమైపోయి నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన చెట్టు. అదే
మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉన్న చెట్టు. వినిన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, నిజమే నా ప్రభు, నా కొరకు నువ్వు త్యాగమైపోయావు, నా కొరకు రక్తాన్ని కార్చావు, నా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని నేను వివరించలేనయ్యా. నా జీవితంలో కార్యం చేసే దేవుడు అని నీ తట్టు చేతులెత్తి ప్రార్థించుకుంటున్నాను. నా జీవితంలో కార్యం చేయి. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. చేదైన నా జీవితాన్ని మధురంగా మార్చే శక్తిమంతుడో, మధురంగా మార్చయ్యా. ఇదిగో అభివృద్ధి కావాలని ఆశపడుతున్నా, మధురంగా మార్చబడిన నా జీవితంలో ఆశీర్వాదం కావాలని ఆశపడుతూ ఉండగా, నా కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్ల దేవా దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం రాజా, నీకు స్తోత్రాలు. ఎన్నిసార్లు గద్దించినా లోబడలేకపోతున్నాను తండ్రి. ప్రభువా నా జీవితంలో కార్యం చేయి, ప్రభువా నా పట్ల కార్యం చేయి తండ్రి. నా జీవితంలో కృపచేత కార్యం చేయి. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. నిస్సహాయమైన స్థితిలో, చేదైన అనుభవాల్లో పడి ఉన్న మమ్ములను తీపి అనుభవంగా మార్చిన శక్తిమంతుడు, అభివృద్ధి కావాలని ఆశిస్తున్న మమ్ములను ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా, శక్తి కలిగిన సామ్రాజ్యంగా, ప్రపంచ దేశంలో పేరెన్నిక కన్నా ఇశ్రాయేలు దేశముగా ఒక వ్యక్తిని అభివృద్ధి పరచడానికి వధించబడిన నాయన ఒక చెట్టుగా మీరు మా ఎదుట నిలబడి మా జీవితాల ఆశీర్వాదం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడిన నీ ప్రజలమైన మమ్ములను నీ కృపతో బలపరచండి, మీ శక్తితో నింపండి. సంఘం నీది, సేవ నీది, ఈ పరిచర్య నీది ప్రభు. మీరే ఆశీర్వదించి కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు మన ప్రార్థన ఆలకించి కార్యాలు జరిగిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం.